ఇప్పుడు నేను పైసలు ఎట్లా అడగాలి? అదే కానీ చావరా, ఇది కూడా కొంచెం మాట్లాడాలి. ఏందన్నా చెప్పు. నాకు కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి, డబ్బులు కావాలి. ఏంది పైసలు కావాలి? పైసలు నీకెందుకన్నా? ఎప్పుడు లేని కొత్తగా పైసలు అడుగుతావు ఏంది? ఏం అవసరం ఉన్నది నీకు? ఇప్పుడు అవన్నీ నీకు చెప్పగాని నాకు ఒక చిన్న పని పడ్డది, ఒక 50,000 అవసరం ఉన్నది. నువ్వు ఎట్లా చేసినావు 50,000 సెడి, మళ్ళీ నీకు 2-3 నెలల్లో నేను నీకు ఇచ్చేస్తా. కానీ ఏంది 50,000? ఏందన్నా ఏదో పాల ప్యాకెట్ తీసుకొస్తా 10 రూపాయలు ఇవ్వన్నట్టు అడుగుతాను. 50,000 అన్నా? నేను ఎక్కడికే తీసుకొస్తా చెప్పు. అరే నాకు వచ్చేదే 30,000, ఇంట్లో ఖర్చులను పోగా రూపాయి మిగులుతా నేను బాధపడతా అంటే 50,000 అడుగుతాను ఏందన్నా? అసలు నీకు ఎందుకు అవసరం ఉన్నది చెప్పు. ఇక్కడ ఎన్ని ఇంటర్వ్యూలు తిరిగినా కూడా నాకు ఇక జాబ్ రాదని అర్థమైంది. ఈ జాబులు గీవులు అన్నీ మనతోటి కాదు. ఒక ఏజెంట్ కలిసిన దుబాయ్ పోదామని. ఇక నువ్వు నాకు ఒక 50,000 సెడి చేస్తే నేను దుబాయ్ వెళ్ళిపోతా, ఆడ ఏదైనా ఒక పని చేసుకుంటా. ఇన్ని రోజులు ఇక్కడనే జాబ్ కోసం ట్రై చేసినావు కదా అన్న, ఇంకొన్ని రోజులు ట్రై చేయన్న. నీకు జాబ్ వస్తుందని నాకు నమ్మకం ఉందన్న. ఇప్పుడు దుబాయ్ కూడా అవసరం అన్న చెప్పు. నాకు వచ్చే జీతం ఇంట్లోకి వెళ్ళడే కష్టం ఉన్నది. అట్లాంటిది నీకు 50,000 ఎక్కడ ఇస్తా అన్న? చిన్నదో పెద్దదో ఇక్కడనే ఏదన్నా జాబ్ చేసుకో అన్న.